గైస్ రీసెంట్గా ఆహాలో గరుడ 2.0 అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో అరవింద్ ఏమో ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తను తాగుడికి బానిస అయిపోవడం అండ్ తన జాబ్ పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలా తన జాబ్ పోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తన దగ్గరికి ఒక కేసు అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అరవింద్ ఆ కేసుని టేకప్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే చెప్పాలండి. అలాగే లీడ్ యాక్టర్స్ గా చేసిన అరుల్ నిధి అండ్ ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఇందులోనే బీజిఎం కూడా చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ని బీజిఎం బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని స్టోరీనే రొటీన్ గా ఉండడం వల్ల దీని రన్ టైం తక్కువ అయినప్పటికీ కూడా మూవీ మొత్తం చాలా బోరింగ్ గా అండ్ ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుందండి. పోనీ స్క్రీన్ ప్లే అయినా బాగుందా అంటే అది కూడా చాలా వీక్ గా ఉందన్నమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి అయితే ఏం లేవండి. సో వాటిని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది డిసప్పాయింట్ చేసేస్తుందనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ గరుడ 2.0 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.